సాల్మొనెల్లా మరియు ఈ. కోలి తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి, కానీ 5 సంవత్సరాల లోపు పిల్లలు మరియు వృద్ధులకు ఆసుపత్రిలో చేరడం మరియు మూత్రపిండాల సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుడ్ల నుండి వచ్చే సాల్మొనెల్లా 12 నుండి 72 గంటలలోపు విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పితో ప్రారంభం కావచ్చు. గడ్డకట్టిన ఆహారం నుండి వచ్చే ఈ. కోలి రక్త విరేచనాలకు మరియు కొన్ని సందర్భాల్లో HUS అని పిలువబడే మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతుంది. గడ్డకట్టించడం వల్ల సూక్ష్మక్రిములు చనిపోవు. గోల్డ్ స్టార్ హాస్పిటల్ పిల్లలు మరియు పెద్దలలో అన్ని రకాల జ్వర అత్యవసర పరిస్థితుల కోసం 24 గంటలు తెరిచి ఉంటుంది. గోల్డ్ స్టార్ హాస్పిటల్లోని వైద్యులు రోగులకు ఈ క్రింది సలహాలు ఇస్తున్నారు. రీకాల్ చేయబడిన ఆహారాన్ని పారవేయండి. పచ్చి ఆహారాన్ని కేవలం నీటితో కడగవద్దు. వాటిని పూర్తిగా కడగండి. చేతులు కడుక్కోండి. వంటగది ఉపరితలాలను శుభ్రం చేయండి. మరియు రక్త విరేచనాలు, అధిక జ్వరం, డీహైడ్రేషన్ లేదా తక్కువ మూత్రం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందండి. ఫుడ్ పాయిజనింగ్ చూడటానికి తేలికగా అనిపించినప్పటికీ చిన్న పిల్లలు మరియు వృద్ధులకు ఇది తీవ్రంగా మారవచ్చు. గుడ్ల నుండి వచ్చే సాల్మొనెల్లా జ్వరం, కడుపు నొప్పి మరియు నీళ్ల విరేచనాలకు కారణమవుతుంది. గడ్డకట్టిన వాణిజ్య ఆహారం నుండి వచ్చే ఈ. కోలి రక్త విరేచనాలకు మరియు కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు. పిల్లలు మరియు వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్కు గురవుతారు మరియు వారికి తరచుగా ఆసుపత్రి సంరక్షణ అవసరం అవుతుంది. పెద్ద వయస్సుగల తల్లిదండ్రులకు ప్యాకెట్ తేదీలను తనిఖీ చేయమని, సందేహాస్పదమైన ఆహారాన్ని పారవేయమని చెప్పండి. పచ్చి గుడ్లలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది, కాబట్టి తినే ముందు గుడ్లను పూర్తిగా ఉడికించాలి. ఆకుకూరలను సరిగ్గా వాడండి. తరచుగా చేతులు కడుక్కోవడం మరియు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం కుటుంబ ఆరోగ్యానికి ఆధారం. పిల్లలకు రక్త విరేచనాలు అవుతున్నా, మూత్రం తక్కువగా వస్తున్నా లేదా అధిక జ్వరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. గోల్డ్ స్టార్ హాస్పిటల్ అవసరమైన వారి కోసం ఆన్లైన్ కన్సల్టేషన్ అందిస్తుంది. ఎప్పుడైనా ఆన్లైన్ కన్సల్టేషన్ కోసం 9493553331 నంబర్కు కాల్ చేయండి. ఒక కాల్ మీ విలువైన సమయాన్ని మరియు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ రోజువారీ ఆరోగ్య విద్యా అవసరాల కోసం గోల్డ్ స్టార్ హాస్పిటల్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఆరోగ్యపరంగా అప్డేట్గా ఉండండి.